శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కల్కి గురించి ఒక సినిమా రాబోతోంది కదా. చాలామంది కల్కి భగవానుడి యొక్క అసలైన చరిత్ర ఏమిటి అని అడుగుతున్నారు. ఎందుకంటే దశావతారాల్లో మనకి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలాంటివన్నీ తెలుసు. కానీ కల్కి భగవానుడి చరిత్ర చాలామందికి తెలియదు కదా. ఈ వీడియోలో ఆయన అసలైన చరిత్ర చెప్పుకుందాం. మీకు గత వీడియోలో నేను కలిపురుషుడు ఎలా పుట్టాడు, బ్రహ్మదేవుడి యొక్క పృష్ఠభాగం నుంచి, అలాగనే 4 తరాల్లో అన్నా చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి భూమి మీదకి ఎలా వచ్చాడో అవన్నీ చెప్పాను కదా. ఒకవేళ అది వినకపోతే కనుక వినండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే కలిపురుషుడు వచ్చాక విశ్వం నానాక్షోభని అనుభవించింది. మీకు చెప్పాను కదా కలి లక్షణాలు ఎలా ఉంటాయి. అప్పుడు దేవతలు భూమాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామి, భూమి నానాగచాట్లు పడుతోంది, మీరు మళ్ళీ అవతారం తీసుకునే సమయం ఆసన్నమైనది అని స్వామిని అడిగితే, అప్పుడు స్వామి సరే అయితేను శంబలలో విష్ణుయశుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య సుమతి, వాళ్ళిద్దరికీ కుమారుడి కింద పుట్టి నేను కిందకు వస్తాను అని స్వామి చెప్పారు. ఇక్కడ శంబలలో స్వామి పుడతా అన్నారు కదా, ఆ శంబలకి సంబంధించినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అసలు ఇంటర్నెట్లో ఎప్పుడూ రానివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీకు తర్వాత ఇంకొక రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియోలో చెప్తా. కానీ ఈ వీడియోలో కేవలం కల్కి భగవానుడి యొక్క అవతారం గురించి చెప్పుకుందాం. సరే అని స్వామి వైకుంఠం నుంచి కిందకు వద్దాం అనుకుంటుంటే, అప్పుడు వాళ్ళు అడిగారు, స్వామి, నువ్వు మానవుడి స్పృహతో వెళ్తున్నావు రామావతారం లాగా, మరి నీకు ధర్మ సంస్థాపన చెయ్యాలనేది ఎలా గుర్తుకొస్తుంది అని. అప్పుడు స్వామి నవ్వి, నేను అక్కడే ఉన్నానుగా, నాకు నేనే గుర్తు చేసుకుంటా అన్నారు. వాళ్ళకి అర్థం కాలే, ఆయనే గుర్తు చేసుకోవడం ఏమిటి అని. అప్పుడు లక్ష్మీదేవి అడిగింది, స్వామి, సరే నువ్వు వెళ్ళిపోతున్నావు బాగానే ఉంది, మరి నా సంగతి ఏమిటి? ఆవిడ నిత్యానపాయని కదా తల్లి, ఆయన ఎక్కడుంటే ఆ తల్లి కూడా అక్కడికే వస్తుంది. అంటే నువ్వు సింహళ దేశంలో ఒక రాజు కుమార్తె కింద పద్మావతి అనే పేరుతో పుడతావు, నన్ను చేపడతావు అని చెప్పాడు స్వామి. అప్పుడు అమ్మవారు అడిగారు, స్వామి, కృష్ణావతారంలో ఇదే చేసావు నువ్వు, నేను అక్కడ మానవావతారంలో వచ్చాను, నాకు తెలియదు నేను లక్ష్మీదేవిని అని. ఆ తర్వాత రుక్మిణిలాగా నిన్ను చేరుకోవడానికి ఎంత అవస్థలు పడ్డానో, శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తూ ఉంటాను, చివరికి నీకు ఒక సందేశం పంపించటం, నువ్వు వివాహంలోపు వస్తావో రావో అని బాధపడటం, అవన్నీ నేను పడలేను స్వామి, ఎలాగా నిన్ను చేరుకోవడం, నాకు అది ఎలా తెలుస్తుంది అని అడిగారు అమ్మవారు. అప్పుడు స్వామి నవ్వి, నీకు ఒక వరం లభిస్తుంది అప్పుడు పరమేశ్వరుడి దగ్గర నుంచి. ఆ వరమే నీకు శాపం అయి నిన్ను ఏడిపిస్తుంది, ఆ శాపమే మళ్ళీ వరం అయ్యి నన్ను చేరుస్తుంది. అమ్మవారికి అర్థం కాలేదు, ఇదేమిటిది అంతాను అంటే, అది అంతే అన్నారు. ఇంకా ఆయన వచ్చేస్తూ ఉంటే భూమాత గరుడు, స్వామి, అమ్మవారిని తీసుకెళ్ళిపోతున్నావు బాగానే ఉంది, మా సంగతి ఏమిటి? భూమాత అడిగింది, స్వామి, నువ్వు కిందకు వస్తున్నావు అంటే నీది ముగ్ధమోహనమైన స్వరూపం, నా భూమి మీద పాదం పెడుతున్నావు, మరి నన్ను చేపట్టవా అని అడిగితే, సమయం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది దేవి. గరుత్మంతుడితో కూడా స్వామి చెప్పాడు, నాయన నువ్వు కూడా నన్ను మోయడానికి మళ్ళీ కిందకు వస్తావు, ధన్యోస్మి స్వామి అన్నాడు. వీళ్ళందరికీ వరాలన్నీ ఇచ్చి బాధ్యతలన్నీ భుజం మీద వేసుకుని స్వామి వైశాఖ శుక్ల ద్వాదశి నాడు భూమి మీద పుట్టాడు. మనకి శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, నరసింహ జయంతి ఇవన్నీ తెలుసు, కానీ చాలామందికి కల్కి జయంతి తెలియదు, వైశాఖ శుక్ల ద్వాదశి రోజు. అలాగనే మీకు ఇది చెప్తూ ఉంటే అనిపిస్తుంది, ఈ కథ పాస్ట్ టెన్స్ అండి, ఫ్యూచర్ టెన్సా అని. అంటే కల్కి భగవానుడు రాబోతున్నాడు కదా, మరి మీరేమిటి ఆ రోజు జన్మించాడు స్వామి అని పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు అంటే, ఈ కథని ఫ్యూచర్ టెన్స్లోనూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా కల్కి స్వామి కిందకి ప్రకటితం అవ్వలేదు కాబట్టి ఆ అవతారంతో. కాకపోతే ఇవే పురాణంలో గతంలో కూడా జరిగే వాటిల్నే మహర్షులు రాశారు. మళ్ళీ అలాంటిదే జరగబోతోంది కూడా. రామావతారం అన్నీ ఇంతకుముందు జరిగిపోయాయి, కల్కి అవతారం ముందు రాబోతోంది కదా. రాబోయే అవతారానికి కథ ఇది, ఇంతకు ముందు జరిగిన కథే. అందుకని పాస్ట్ టెన్స్లో చెప్పినా ఫ్యూచర్ టెన్స్లో చెప్పినా సరే ఆ కథ. సరే, అప్పుడు స్వామి ఆ రోజు ఆ తల్లి తండ్రులకి జన్మించగానే శంబలలో ప్రకృతి అంతా పులకించిపోయి దేవతలు పుష్పవృష్టి కురిపించి దివ్య దుందుభులు మోగించారట. ఒక్కసారి ఆ స్వామి స్వరూపాన్ని చూడాలి, ఎప్పుడో కృష్ణావతారంలో చూసాము అని చెప్పి మళ్ళీ ఆకాశంలో అందరూ చేరిపోయి చూస్తూ ఉంటే, సావిత్రీదేవి కిందకి దిగొచ్చి గంగాజలంతో పురిటి బిడ్డకి స్నానం చేయించింది. ఆహా స్వామి, నాదేమి భాగ్యం, నిన్ను మొట్టమొదట ముట్టుకుని స్నానం చేయించింది నేనే అని. అప్పుడు ఆ దేవి
ఆ బాలుడికి బొడ్డు కత్తిరించిందిట. అలాగే దేవతా శక్తులన్నీ అక్కడికొచ్చేసి ఆ బాలుడికి దృష్టి తీసి, అవన్నీ తీసి ఎందుకు అంటే, ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని భూమి మీదకొచ్చాడు గదా! ఒక్కసారి దర్శించాలి అని ఏదో ఒక వంకతో వచ్చాడు. స్వామి ఏం జేశాడు, చతుర్భుజాలతో జన్మించాడట. వీళ్ళందరూ దేవతా శక్తులు బానే ఉంది. ఈ లోపల తల్లి, తండ్రి, తల్లికి స్పృహొచ్చింది, తండ్రొచ్చాడు. వాళ్ళు చూసి ఇదేమిటి 4 భుజాలతో ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళకి తెలీదు విష్ణుమూర్తి పుట్టాడు అని. ఇప్పుడు వెంటనే బ్రహ్మగారు పైనుంచి చూస్తూ, అమ్మో! ఇది తెలిసిపోతుంది దేవరహస్యం అని చెప్పి ఒక దూతని పంపించారు అదృశ్య రూపంలో. ఆ దూతొచ్చి, "స్వామి నీకు ఆ చతుర్భుజాలేమిటి? 2 సరిపోతాయి. నువ్వు మానవ రూపంలో వచ్చావు" అని చెప్పగానే స్వామి 2 భుజాల్ని అంతర్ధానం చేసేట. అప్పుడు తల్లిదండ్రులు చూసి, "అదేమిటి? ఇందాక 4 భుజాలున్నాయనుకున్నాం. అయితే భ్రమ పడ్డామేమో మనంలే" అనుకున్నారట. అదే విష్ణుమాయ అంటే. స్వామి అలా జన్మించాడు. మాయాబజార్‌లో చూడండి, శశిరేఖ ఇలా నించోగానే కృష్ణుడు ఇలా అంటే వేణువుతో వెంటనే ఇలా చేతులు తీసేస్తుంది. అలా బ్రహ్మగారు ఒక చిన్న మాట చెప్పగానే ఆయన 2 భుజాలు తీసేసాడు. చాలా విచిత్రమైన చరిత్ర ఇది. సరే ఆ తర్వాత స్వామి పెరిగి పెద్దవుతుంటే పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు వీళ్ళందరూ భిక్షుకుల రూపంలో వచ్చి ఆ స్వామి దర్శనం కోసం వచ్చారట. ఎందుకంటే యుగాల తరబడి వాళ్ళు చిరంజీవుల్లాగా వేచి ఉన్నారు ఎన్నో వేల సంవత్సరాల పాటు ఆ స్వామిని మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని. వాళ్ళందరూ దర్శనానికి వచ్చారట. అప్పుడు మహర్షులు కల్కి అనే పేరు పెట్టారు. కల్కము అంటే పాపము అని అర్థం. ఆ పాపాన్ని పోగొట్టేవాడు కల్కి అని. ఆ తర్వాత స్వామికి కొంచెం పెద్ద వయస్సు వచ్చేసరికి ఉపనయనాది సంస్కారాలు చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు. ఆయనకప్పుడు తాను నారాయణుణ్ణి అనే స్పృహ లేదు. మామూలు కురవాళ్లాగే గురుకులాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు తీసుకొచ్చి, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆగు, నా దగ్గర నేర్చుకోవాలి నువ్వు విద్య. నీకు విద్య నేర్పించడం కోసం నేను యుగాల తరబడి వేచున్నాను అని చెప్పాట. ఆ కుర్రవాడికి అర్థం కాలే ఏమిటిది అని. అప్పుడు పరశురాముల వారు వేదాలు, ధనుర్విద్య, దివ్యమైన అస్త్రాలు అవన్నీ నేర్పించి విద్యాభ్యాసం పూర్తి చేసేసరికప్పుడు, గురుదేవా మీకు గురుదక్షిణనేమి సమర్పించాలి అని అడిగేట కల్కి భగవానుడు. అడిగితే ఆయన, స్వామి మీరెవరో మీకు గుర్తు రాలేదు కదా, కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు మీరు. ధర్మ సంస్థాపన చేయడానికి భూమి మీదకి వచ్చారు. ఇప్పటిదాకా మీకు ఆ స్పృహ లేకుండా విష్ణుమాయని ఆవరింపజేసుకున్నారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ బాల్యాన్ని చూడాలి అని. ఇప్పుడు ధర్మహీనులు విపరీతంగా పెరిగిపోయి భూమి అల్లాడిపోతోంది. వాళ్ళందరినీ నాశనం చేసి ధర్మ సంస్థాపన చేయండి స్వామి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మీరు ధర్మ సంస్థాపన చేశాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను అని చెప్పేట పరశురాముల వారు. అప్పుడు స్వామికి ఆ స్పృహ వచ్చింది, ధర్మ సంస్థాపన అనేది. మరి దివ్య శక్తుల్ని సంపార్జించుకోవాలి కదా. ధర్మ సంస్థాపన అంటే అంత తేలిక కదా. అప్పటికే మ్లేచ్చులు విపరీతంగా పాకిపోయి పాషండులను భూమిని అల్లకల్లోలం చేసేస్తున్నారు. అప్పుడు స్వామి పార్వతీ పరమేశ్వరులకి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి గరుత్మంతుడి అంశతో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాట. ఆ గుర్రం పేరు గారుడము అని పిలుస్తారు. గరుత్మంతుడి అంశతో వచ్చింది. మరి అక్కడ ఆయన ప్రమాణం చేసి వచ్చాడు కదా, తీర్చుకోవాలి కదా. ఆ తర్వాత ఒక తేజోమయమైన ఖడ్గాన్ని ఇచ్చాట. ఆ ఖడ్గం ఎంత బరువు అంటే అసలు మానవ మాత్రులు ఎవరో ఎత్తలేరు. ఈ ఖడ్గం ఇంత భారంగా ఉంటుంది కానీ భూమి యొక్క భారాన్ని తీరుస్తుంది అని చెప్పేట పరమేశ్వరుడు. ఆ తరువాత ఒక చిలుకనిచ్చేట, సర్వజ్ఞుడు అనే చిలుకని. అది మాట్లాడే చిలుక. ఈ కల్కి భగవానుడు చూసి, ఈ గుర్రం బానే ఉంది, ఖడ్గం బానే ఉంది, ఇవన్నీ నాకు ధర్మ సంస్థాపనకి పనికొస్తాయి, మరి చిలుకెందుకు అని అడిగేట. ఎందుకేమిటయ్యా నీ కథని మలుపు తిప్పేదే ఈ చిలుక, ఇది లేకపోతే అలాగే కథలో ముఖ్య పాత్ర అని చెప్పి ఆ చిలుకనిచ్చారు. అప్పుడు కల్కి భగవానుడు అక్కడ ఒక అద్భుతమైన ప్రక్రియ చేశాడు. అది అసలు మనకి మన పిల్లలకి ఒక పెద్ద వరం లాంటిది. అది గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంకొక వీడియోలో చెప్తా. ఈ వీడియోలో అసంగతం కానీ చాలా శక్తివంతమైన ప్రక్రియ ఒకటి చెప్పాడు అక్కడ. ఆ తరువాత స్వామి నెమ్మదిగా యవ్వనంలోకి వచ్చాడు. సర్వాంగ సుందరం, నయన మనోహరం ఆ స్వరూపం. సరే ఈయన ఇక్కడ బాగానే ఉన్నాడు శంబల్లో. అక్కడ అమ్మవారు కూడా పుట్టారు. ఎక్కడ అంటే సింహల దేశం. అక్కడ బృహద్రథుడు అనే రాజు, ఆయన భార్య కౌముది అని. వాళ్ళు మాత్రం కలిప్రభావం లేకుండా కృతయుగంలో జీవులు ఎలా ఉంటారో అంత ధర్మాత్ముల్లా ఉన్నారట. అలాంటి కుటుంబాలలోనే భగవంతుడు అమ్మవారు వచ్చి పుడతారు. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి పుట్టారు. వాళ్ళ ఇంట్లో అమ్మవారు పద్మావతి అనే పేరుతో పుట్టి అక్కడ పెరిగి పెద్దయి యుక్త వయస్సుకు వచ్చారు.
అద్వితీయమైన సౌందర్యం. అసలు ఆ తల్లి సౌందర్యాన్ని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే దిగొచ్చింది. ఇంక అంతకన్నా సౌందర్యం ఎక్కడుంటుంది? అయితే ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా ఒకటే తపనట. ఏమిటంటే నారాయణుడికి భార్యని కావాలి. మహర్షులు అమ్మ పార్వతీ పరమేశ్వరులకి తపస్సు చెయ్యి. చేస్తే వాళ్ళు మార్గం చూపిస్తారు అని చెప్పారట. సరే అని చెప్పి పార్వతీ పరమేశ్వరులకి తీవ్రంగా తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ తపస్సుకి మెచ్చాను. విష్ణుమూర్తితో పాణిగ్రహణం జరుగుతుంది నీకు అని చెప్పారట. సంతోషం స్వామి, ఎప్పుడు జరుగుతుంది అంటే తొందరలో జరుగుతుంది. అంటే మరి విష్ణుమూర్తిని ఎలా గుర్తుపట్టాలి అందిట. అంటే అప్పుడు స్వామి నవ్వి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను. విష్ణువు తప్ప ఇంకెవ్వరైనా నిన్ను కామభావనతో చూస్తే వెంటనే నీ వయస్సున్న స్త్రీల కింద మారిపోతారు అని వరం ఇచ్చారట. ఆవిడ ఈ వరం ఏదో చాలా బాగుంది అనుకుని శుభ్రంగా ఇంటికి వచ్చేసింది. వచ్చేసి వాళ్ళ నాన్నగారితో, నాన్నగారు నా తపస్సు ఫలించింది, పరమేశ్వరుడు సాక్షాత్తు విష్ణుమూర్తే మీకు అల్లుడి కింద వస్తాడు అని చెప్పారట. ఆ తండ్రి పొంగిపోయాడు. పొంగిపోయి ఇంకా వీళ్ళందరూ ప్రతిరోజు విష్ణుమూర్తి ఈరోజు పొద్దున్న వస్తాడా, ఈరోజు సాయంత్రం వస్తాడా అని ఎదురు చూస్తాడు. ఆయన ఏమీ రావట్లే, అక్కడ శంబల్లో కూర్చుని ఉన్నాడు. పాపం ఈ తల్లి అల్లాడిపోతుంది, ఎప్పుడు వస్తాడు నారాయణుడు, ఎప్పుడు పరిగ్రహిస్తాడు అని. వాళ్ళ తండ్రి కూడా స్వయంవరం ఏర్పాటు చేద్దాం, ఎక్కడున్నా సరే నా కూతుర్ని పరిగ్రహించడానికి వస్తాడు కదా స్వయంవరం అంటే అని చెప్పి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈవిడేమో ఆతృత పడిపోతుంది, నారాయణుడు వస్తాడా రాడా అని. చివరికి ఈ స్వయంవరానికి ఆవిడ దండ పుచ్చుకుని వెళ్ళేసరికి అక్కడ రాజులందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళు దేవలోకం నుంచి, పాతాళం నుంచి, భూలోకం నుంచి అందరూ వచ్చేసారు. ఆవిడ అద్భుతమైన సౌందర్యాన్ని చూసి ఆహా ఎంత సౌందర్యవతి, నాకు భార్య అయితే బాగుండును, సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనే భావన రాగానే వెంటనే స్త్రీల కింద మారిపోయారు. విచిత్రం, ఆ రోజు స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ స్త్రీల కింద మారిపోయారు. అర్థం కాలేదు జనాలకి. ఈవిడికి మాత్రం తెలుసు, ఎందుకంటే పరమేశ్వరుడు ఇచ్చిన వరం తెలుసు కదా. నా అంతో బాధపడింది, అయ్యో నేను అది వరం అనుకున్నాను, అది ఇంత శాపమా, నా వల్ల వీళ్ళందరూ అలా మారిపోయారు అన్నది. ఆ తరువాత ఏమైంది, ఇంకా రాజభవనంలోంచి బయటికి వెళ్తే ఎవడైనా చూసి ఆహా ఎంత అందంగా ఉంది అనుకోగానే స్త్రీ అయిపోవటం. ఇంకా అదొక పెద్ద టార్చర్ అయిపోయి స్త్రీల మధ్యలో తప్ప ఎవరి మధ్యలోనూ ఉండలేకపోయారు అమ్మవారు. అలాగనే రాజభవనం దాటి ఎక్కడికి బయటికి రా. ఇంకా ఎంత బాధ అంటే, మీకు మనం అనుకుంటాం లక్ష్మీనారాయణుల కిందకు వస్తే ఏముంది ఊరికే పెళ్లి చేసేసుకుంటారని. అంత తేలిక కాదు. రుక్మిణీదేవి అవతారంలో కూడా అమ్మవారి వివాహం అంత తేలిగ్గా జరగలే. అమ్మవారు ఎంతో ప్రయత్నించాక జరిగింది. అలాగే పాపం ఈవిడి జీవితం కూడా పద్మావతి దేవిది అలా అయిపోయి ఇంకా చివరికి ఆవిడకి విరక్తి వచ్చేసేసి నా జీవితాన్ని త్యాగం చేసేద్దాం, ఇంకొద్దు నాకు ఈ దేహత్యాగం చేద్దాము అని ఉపక్రమించింది. మరి ఈ బాధ స్వామికి ఎలా తెలుస్తుంది? ఆయన ఎక్కడో శంబల్లో ఉన్నాడు, ఈవిడ ఎక్కడో సింహళంలో ఉంది. అంటే ఒకటి హిమాలయాస్ దగ్గర, ఒకటి శ్రీలంక దగ్గర. ఎలా తెలుస్తుంది ఆలోచించండి. నారదుడి వల్ల అంటారా? నారదుడు ఈ కథలో ఇప్పుడే రాడు. మరి ఎలా తెలుస్తుంది అంటే సర్వజ్ఞుడు అనే చిలుక ద్వారా తెలుస్తుంది. ఇందాక పరమేశ్వరుడు ఇచ్చి నీ కథని ఒక మలుపు తిప్పుతుంది అన్నారు కదా. ఈవిడ ఇక్కడ ఇలాగా అగ్ని ప్రవేశం చేద్దాం అనుకునేసరికి ఒక చిలుక వచ్చి ఆ రాజభవనంలో వాలి, ఆగమ్మ ఆగు, ఎందుకలా అగ్ని ప్రవేశం చేస్తున్నావు అని అడిగిందిట. పద్మావతీదేవి చూసి ఆశ్చర్యపోయి, అదేమిటి నువ్వు చిలుకవి మానవ స్వరంతో ఎలా మాట్లాడుతున్నావు అంటే, చెప్తాను, నేను దేవతాశుకాన్ని, ముందొచ్చి పక్కన కూర్చో, అగ్ని ఏమిటి, నువ్వేమిటి, నీ వయస్సు ఏమిటి, అలా దూకేయడం ఏమిటి, అంత అందంగా ఉన్నావు, నీ ముఖపద్మము వాడిపోయిన కమలంలో ఉంది, ఏం జరిగింది అని అడిగిందిట. అడిగితే ఈవిడ పాపం బోరు నేడిచి నాకు నారాయణుడే భర్త కింద కావాలి, పరమేశ్వరుడేమో ఏదో వరాన్ని ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు, ఇస్తే ఇదేదో బాగానే ఉంది కదా అనుకున్నా, ఆ వరం కాస్త నా వీపు మీద ఒక గుదిబండి అయిపోయింది. నా వల్ల పాపం ఎంతో మంది స్త్రీల కింద మారిపోయారు. ఈ బాధ ఇంక నేను భరించలేకపోతున్నాను. పరమేశ్వరుడు నాకు విష్ణుమూర్తిని 16 పుష్పాలతో ఎలాగా అర్చించాలో చెప్పాడు. అది రోజు చేస్తున్నాను నేను. అలా అర్చిస్తే సంపదలు, యశస్సు, ఆయువు, శుభాలు అన్నీ జరుగుతాయి అని చెప్పాడు. నా జీవితంలో శుభం ఏమిటంటే నారాయణుణ్ణి చేరటం. అది మాత్రం ఇప్పటిదాకా జరగలేదు అని బోరు నేర్చింట. నా స్వామికి నా పైన ఇంకా కారుణ్యం రాలేదు, ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడున్నాడో తెలియదు అని. అప్పుడు ఆ చిలుక నవ్వుకొని, అమ్మా నారాయణుడు కిందకొచ్చాడు, అబ్బో ఏమి సౌందర్యం అనుకున్నా, అసమానమైన సౌందర్యం, శంబల అనే ప్రదేశంలో పుట్టాడు, సముద్రానికి అవతల పక్క, మీరు సముద్రానికి ఇటుపక్క ఉన్నారు. ఆయన బ్రహ్మ సృష్టిలోని వాడు కాదమ్మా, 4 సోదరులతో పుట్టి పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేసి ధనుర్వేదము, వేదము అవన్నీ నేర్చుకుని పరమేశ్వరుడి దగ్గరించి ఖడ్గము, గుర్రము అవన్నీ పొందాడు. ఆ గుర్రం ఆకాశ గమనం కలది. అసలు ఆ స్వామి వచ్చి నిన్ను చేపడతాడు, బాధపడకు, నీ గురించి ఆ స్వామికి తెలియజేస్తాను అని చెప్తే
ఆహా! నా అదృష్టము నువ్వు సమయానికొచ్చావు. నువ్వు వెంటనే స్వామికి వెళ్ళి నా సందేశం చెప్పి ఆయన పాదాల మీద పడి నేను వేడుకున్నాను. వచ్చి నన్ను స్వీకరించమని చెప్పు అని ఆ చిలుకతో చెప్పింది. చెప్తే ఆ చిలుక సరే అని చెప్పి ఎగిరిపోయింది. ఇక్కడ నేను మీకు చెప్పాను చూడండి. పరమేశ్వరుడు 16 పుష్పాలతో ఎలా అర్చించాలి అని చెప్పాడని. చాలా సులభమైన అర్చనది. మహాశక్తిమంతమైనది. ముఖ్యంగా స్త్రీలు కానీ, పురుషులు కానీ చేస్తే వెంటనే వివాహం జరుగుతుంది అని చెప్పారు పురాణంలో. ఇది కూడా మనం భవిష్యత్తులో ఎప్పుడైనా కుదిరితే చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చెప్తే కల్కి భగవానుడి యొక్క చరిత్ర నుంచి డీవియేట్ అయిపోతాం కదా. సరే ఈ శుకం వెళ్ళి స్వామి నీ కోసం అక్కడ అమ్మవారు పుట్టేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇదిగో నీకు ఈ సందేశం చెప్పమన్నారు. నీ పాదాలకి నమస్కారాలు చెప్పమన్నారు అని అక్కడ అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశం వినిపించాడు. అలా ఈ చిలుక వినిపించింది. వినిపిస్తే స్వామి వెంటనే ఓహో ఇప్పుడు నా దేవిని చేపట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఆ గుర్రం మీద బయలుదేరి ఇక్కడ సింహళ దేశానికి వచ్చి కారుమతి అనే నగరంలో ప్రవేశించాడు. ఇప్పుడు కూడా మీరు శ్రీలంక మ్యాప్ చూస్తే అందులో మీకు కారుమతి అనే ప్లేస్ కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో స్వామి రాబోయే ప్రదేశాలు ఇవన్నీ. అక్కడ ఒక సరోవరం ఉందిట. ఆ సరోవర ప్రాంతంలో గుర్రం దిగి అక్కడ ఆగి చిలుకని దూత కింద పంపించాడు. వెళ్ళి నేను వచ్చానని చెప్పు అని. వెళ్ళి చెప్పేసరికి ఆ చిలుక కోసం ఎదురు చూస్తోంది అమ్మవారు. అక్కడ రుక్మిణీదేవి అగ్నిజ్యోతుడి కోసం చూసినట్టు. వెంటనే ఆహా చిలక వచ్చావా, నా జన్మ ధన్యమైపోయింది. నా స్వామి ఒప్పుకున్నాడా నన్ను స్వీకరించడానికి అని అడిగింది. ఒప్పుకోవడం ఏమిటమ్మా, వచ్చేసాడు మీ దేశానికి, పక్కనే సరోవరం పక్కన ఉన్నాడు. నీకెంత ఆతృతగా ఉందో ఆయనకి నిన్ను చూడటానికి అంతే ఆతృతగా ఉంది అని చెప్పింది. వెంటనే పొంగిపోయింది ఈవిడి. వెళ్ళిపోదాము అని. కానీ ఎలా వెళ్తుంది? స్త్రీ కదా, ఆ సిగ్గుంటుంది. చెలికత్తెలతో అక్కడ సరోవరం ఉంది కదా, మనం జలక్రీడకి వెళ్దాం పదండి అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ వెనకాల దాక్కుని మొట్టమొదట స్వామిని చూసింది. చూడగానే అసలు ఆ భువనమోహనుడు ఆ స్వామి ఆశ్చర్యచకితురాలైపోయిందిట. మనకి పోతన గారు భాగవతంలో అంటారు, కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహు ఘనభూషాన్విత కంభుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనుందని. మరి ఆ స్వామి ఏ అవతారంలో వచ్చినా జగన్మోహనుడే. ఆయన చూసి పొంగిపోయి వెంటనే చెలికత్తెల వెనకాల ఎందుకు? ఒకవేళ ఆయన విష్ణువు కాకపోతే కనుక ఇంతటి భువనమోహనుడు నన్ను చూసి స్త్రీ అయిపోతాడు అని భయం. ఆయన వెంటనే ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి దేవి ఇలా రా అని పిలిచాడు. పిలిస్తే ఆవిడ రాలే. అప్పుడు మన్మధుడు అనే విషసర్పం నన్ను కాటు వేసింది, నీ కౌగిలిలో నన్ను చేర్చుకుంటే అప్పుడు నాకు ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పాడు. అంటే స్వామి నేను నిన్ను వేరే దృష్టితో చూస్తున్నాను అని చాలా చక్కగా పొయిటిక్గా కన్వే చేశాడు. అప్పుడు ఆవిడ బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ దృష్టితో ఎవరైనా చూస్తే ఆ పాటికి స్త్రీ కింద మారిపోవాలి. మారలేదు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి. అంతే. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాదాల మీద పడిపోయి ఇన్నాళ్ళు ఏ స్వామి కావాలనుకుందో, ఏ స్వామి కోసం 16 పుష్పాలతో పూజ చేసిందో ఆ గొంతు ఇంకా పెగల్లే, గద్గదం అయిపోయి స్వామి 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 అంటుంటే అప్పుడు స్వామి లేపి చక్కగా చుబుకాన్ని పట్టుకుని ఆ తలలా పైకెత్తి, అయ్యో నీ ముఖం ఎలా వాడిపోయింది, ఇన్నాళ్ళ నుంచి నేను రాకుండా ఆలస్యం చేశాను కదా, ఇంక నిన్ను చేపడతా, నీ తండ్రికి చెప్పి తీసుకురావాళ్ళని అని చెప్పాట. వెంటనే ఆవిడ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నారాయణుడు వచ్చేసాడు, అక్కడ సరోవరం దగ్గర ఉన్నాడు అంటే ఆయన పొంగిపోయి పురోహితుల్ని, పరిజనుల్ని, మంగళద్రవ్యాల్ని అన్నిటిని తీసుకొచ్చి చూస్తే అపో అసలు నారాయణుడు ముఖం చూసేసరికే ఇంకసలు మాట లేదు. వెంకటేశ్వర కళ్యాణంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది కదా ఆకాశరాజు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ వివాహం చేశాడు. చేయగానే స్వామి అమ్మవారితో, దేవి ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను కదా, రాకుండా ఆలస్యం చేసి నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు తీరుస్తా అన్నట్ట. ఏం కోరుకుని ఉంటారు చెప్పండి అమ్మవారు? అందుకే ఆవిడ అమ్మవారు అవుతారు, అమ్మ అవుతుంది. ఏమన్నారంటేట, స్వామి నా వల్ల ఇంతమంది రాజులు స్త్రీ రూపం పొందారు, వాళ్ళందరినీ మళ్ళీ మామూలుగా తయారు చెయ్యని. అప్పుడు స్వామి సంతోషించి అక్కడ రేవా నది అని ఉంది కదా, అందులోకి వెళ్ళి స్నానం చేయమని సంకల్పం చెప్పారట. వాళ్ళందరూ సంకల్పంతో స్నానం చేయగానే మళ్ళీ వాళ్ళ పూర్వరూపం వాళ్ళకి వచ్చేసింది. అప్పుడు ఆ తల్లి సంతోషించింది. ఎందుకంటే బిడ్డలు బాధపడితే మరి లక్ష్మీదేవి కదా, ఆ తల్లికే బాధ. ఆ తరువాత మామగారు 2 అక్షౌహిణుల సైన్యము 1,00,000 ఉత్తమాశ్వాలని ఇచ్చి, స్వామి నా కూతురుతో పాటు వీటన్నిటిని తీసుకుని వెళ్ళు అని పంపించారు. అత్తవారింటికి బయలుదేరింది. ఈయనేముంది, హాయిగా గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ గుర్రం గరుత్మంతుడు కదా, ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. మరి వీళ్ళందరూ సముద్రం దాటి ఎలా వస్తారు? అప్పుడు స్వామి ఎక్కడ ఆగి సముద్రుణ్ణి నువ్వు దారి ఇవ్వు అని అడిగేట. అడిగితే ఇవ్వలే.
ఇవ్వకపోయేసరికి ఖడ్గం తీసేట. ఏమిటిది? పూర్వజన్మ స్మృతి. ఎప్పుడైనా సముద్రంలో లొంగకపోతే ఒక్కసారి బాణం తీస్తే స్వామి అని పరిగెత్తుకొస్తాడు అంతే కదా! వచ్చి స్వామి నా సముద్రాన్ని స్తంభింపజేస్తున్నాను నేను అని చెప్పి ఘనీభవింపజేసేసరికి అందరూ దాని మీద నడుచుకుంటూ అవతల పక్కకొచ్చారట. ఈ లోపల ఈ చిలుక వెళ్ళి చంబల నగరంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ పద్మావతీ దేవిని పరిణయం చేసుకుని స్వామి వస్తున్నాడు. ఆహా! అసలు ఏమి జంట, కన్నుల పంట, చూసిన జన్మ ధన్యము అని అందరికీ పద్మావతీ దేవి చరిత్ర చెప్తే, స్వామి వచ్చే సమయానికి మొత్తం రాజ్యం అంతా తరలి వచ్చి స్వామికి పద్మావతి అమ్మకి స్వాగతం చెప్పారట. ఆ తరువాత వాళ్ళు కొన్నాళ్ళు ఆనందంగా కాపురం చేసేసరికి వాళ్ళకి జయ విజయులు అనే పుత్రులు పుట్టారు. వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. యుక్త వయస్సు వచ్చింది. మంచి పరాక్రమవంతులు అయ్యారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ అమ్మవారికి మాట ఇచ్చాడు, గరుత్మంతుడికి మాట ఇచ్చాడు, అవన్నీ కిందకు వచ్చి నెరవేర్చుకున్నాడు. కానీ స్వామి వచ్చిన అసలైన అవతార కార్యం ఏమిటి? ధర్మ సంస్థాపనం. మరి అదెలా చేస్తాడు? అప్పటికే భూమంతా మ్లేచ్చులు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ స్వామితో యుద్ధానికి రాలే. అసలు వాళ్ళకి ఆ శంబల ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు రామాయణంలో అమ్మవారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు కాబట్టి స్వామి వెళ్ళి యుద్ధం చేసి ఓడించాడు. భారతం చూస్తే పాపం పాండవులు దగా పడ్డారు, వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ సంహరింపజేశాడు. మరి ఇప్పుడు మ్లేచ్చులేమో ఆయనతో యుద్ధానికి రాలేదే, మరి అసలు ధర్మ సంస్థాపన ఎలా ప్రారంభం అవుతుంది? అలాగనే భూదేవికి కూడా ఒక మాట ఇచ్చాడు కదా, మరి ఆ మాట ఎలా తీర్చుకుంటాడు? ఇవన్నీ కూడా ఒక ఇద్దరికి వచ్చిన ఒక విచిత్రమైన ఆలోచన వల్ల లోక కళ్యాణం జరిగింది. ఏమి జరిగిందండి? అది ఇంకొక భాగంలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.